ఆటో లైన్లో కొత్తగా వస్తున్నారా? అయితే ఈ 3 మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి, లేకపోతే మీ పైసలు అన్నీ పోతాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆటో వరల్డ్. ఈరోజు అయితే కొత్తగా ఎవరైతే ఆటో లైన్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్దాం అనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కొత్తగా ఆటో లైన్లోకి వచ్చేటోళ్ళకైతే 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నా. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు రాగానే ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్కి రాగానే కొత్త ఆటో మాత్రం అస్సలు కొనకండి. ఒక రెంట్ ఆటో నడపండి, ఒక వారం 2 వారాలు చూడండి దందా ఎట్లయితుంది, ఏం కథ, గిరాకులు మంచిగా వస్తున్నాయా లేదా, అప్పుడు ఆలోచించి కొత్త ఆటోకి వెళ్ళండి. మీరు స్టార్టింగే కొత్త ఆటో తీసుకొని ఇటు దందా అర్థం కాక, ఇటు దందా మీరు సరిగ్గా చేయక, గిరాకులు సరిగ్గా పడక, మీకు అర్థం కాక లాస్ అవుతారు, అనవసరంగా లాస్ అవుతారు. అది కాక మళ్ళీ మీరు ఎంత కిరాయి ఎంతకు పోవాలో మీకు అర్థం కాదు. మళ్ళీ స్టార్టింగ్లో ఒక్కోసారి మనం 100 రూపాయల కిరాయి ఇట్లా 50 రూపాయలు పోతాం. అప్పుడు మీకు అర్థం కాదు కొత్త లేను, ఇక అప్పుడు లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక 2 పాయింట్, ఇప్పుడు మీరు కొత్తగా ఆటో కొందాం అనుకుంటారు. కొత్తగా ఆటో కొనేటప్పుడు మీరు మాత్రము ఆ డౌన్ పేమెంట్కి మాత్రం అప్పు చేయకండి, అస్సలు అప్పు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అప్పు చేసిన అమౌంట్ కట్టాలా, మళ్ళీ ఈఎంఐ కట్టాలా. ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆటో వాళ్ళు చాలామంది అయితే 2000 చేసినా 3000 చేసినా డైలీ 4000 చేయొచ్చు అని ఆ భ్రమలో ఏమవుతారంటే కొత్త వాళ్ళు వచ్చేస్తారు తక్కువని. ఇంట్లోకి వచ్చిన దిగిన తర్వాత అర్థమవుతుంది మీకు 2000 అవుతున్నాయా 3000 అవుతున్నాయా, దేనికైతుంది, 2-3 వేలు అయినా దాని తగ్గట్టే ఖర్చు ఉంటుంది. మీరు ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టేటప్పుడు ఏం చేయండి, మీ దగ్గర సేవింగ్ ఏమైనా ఉంటే ఆ పైసలకి తీసుకొని డౌన్ పేమెంట్ కట్టండి. అప్పు చేసి తీసుకుంటే మాత్రము ఆ అప్పు కట్టాలి, ఈఎంఐ కట్టాలి. కాదు అసలు అది అప్పులో ఇరికిపోతాం. ఒకవేళ క్లియర్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ ఇంకోటి వచ్చి పడుతుంది. అందుకనే మీ దగ్గర ఏమైనా సేవింగ్ అమౌంట్ ఉంటే ఆ సేవింగ్ అమౌంట్ తీసుకొనే మీరు డౌన్ పేమెంట్కి వెళ్ళండి. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి డైలీ ఫైనాన్స్. డైలీ ఫైనాన్స్ జోలికి ఎంత తక్కువ పోతే అంత మంచిది. ఎందుకంటే అది తీసుకోవడం ఈజీయే. ఇంకా 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది డైలీ ఫైనాన్స్ కథ వేరేగా ఉంటుంది. అది ఒక 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎన్ని వేల దగ్గర ఆగుతుంది ఇక చెప్పలేము. తీసుకున్నప్పుడు ఏముంది, 10,000గా డైలీ 100 రూపాయలు కట్టొచ్చు అనుకుంటాం. కానీ అది పూను ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అది 100 గిట్లో ఒకసారి కష్టం అవుతుంది. అందుకే డైలీ ఫైనాన్స్ జోలికి ఎంత తక్కువ పోతే అంత మంచిది. డైలీ ఫైనాన్సర్లు అన్న ఎవరైనా వీడియో చూస్తుంటే సారీ అన్న, ఏంటంటే ఆ ఫైనాన్స్ అలాంటిది, అట్లా అని చెప్తున్నా అంతే. డైలీ ఫైనాన్స్లో ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా డిసిషన్ తీసుకుంటే ఆటో లైన్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆటో వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి.